రైతులు రబీ సీజన్ లో పండించిన మొక్కజొన్నకు మద్దతు ధర లభించడం లేదంటూ జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరు శివాజీ కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2400 రూపాయలు రైతులకు అందడం లేదని, 1700కు కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానం ప్రకారం ధరల స్థిరీకరణ నిధి అమలు చేయకపోవడంతో రైతులకు ఈ దుస్థితి పట్టిందని తన్నీరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎకరాకు సగటున 50 క్వింటాలు మొక్కజొన్న పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని, గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని తన్నీరు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి దేవినేని రామారావు, జిల్లా రైతు విభాగ కార్యదర్శి బెడదం సత్యనారాయణ, జిల్లా రైతు విభాగ కార్యవర్గ సభ్యులు మోరె దుర్గా ప్రసాద్, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు కనకాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న రైతులు ఆదుకోలేని కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ కొనుగోలు కేంద్రాలు వెంటనే, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే, మార్కెట్ ద్వారా మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలి. మొక్కజొన్నను వెంటనే మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా వెంటనే ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు విభాగం నాయకులు, అలానే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, రైతు సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. కళ్ళాల్లోకి వెళ్లి మరి మొక్కజొన్న రైతులతో మాట్లాడాము. అలానే పంట పొలాలకు కూడా వచ్చాము. పంట మొత్తం కూడా కోతకు వచ్చేసింది. ఇంకా 1-2 రోజుల్లోనే 50% మొక్కజొన్న రైతుల చేతికి వచ్చే పరిస్థితుంది. ఇవాళ ప్రస్తుత ధర చూస్తే కేవలం 1500 మాత్రమే ఉంది మొక్కజొన్న క్వింటా ధర. కానీ కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర మొక్కజొన్నకి 2400 ప్రకటించిన విషయం అందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ధరల స్థిరీకరణ నిధి కింద 3000 కోట్లు పెడతామని చెప్పారు. ఇవాటి వరకు కూడా బడ్జెట్ లో ఎక్కడ కూడా, గత సంవత్సరం 500 కోట్లు పెట్టారు, ఈ సంవత్సరం చూస్తే కేవలం 50 కోట్లు మాత్రమే కేటాయించారు. మీరు ఎక్కడి నుంచి తెస్తారో మరి రైతులను మాత్రం ఆదుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలని 2-3 రోజుల వ్యవధిలోనే మీరు ప్రారంభించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే వాతావరణం అనుకూలంగా లేదు. తుఫాను వాతావరణం ఆల్రెడీ ఇప్పటికే హెచ్చరికలు వచ్చినాయి. ఈ మొక్కజొన్న ఇరిసి మొత్తం కూడా మరి రోడ్ల మీద ఆరబెట్టుకున్నారు. ఈ మొక్కజొన్న మరి ఇంటికి తీసుకెళ్లాలంటే ఇళ్లలో ఖాళీలు లేవు, వాళ్ళకి ఎక్కడ కూడా గోడౌన్స్ కూడా ఖాళీ లేవు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మధ్య దళారికైనా 1500కైనా 1400కైనా రైతు అమ్ముకోవాల్సినటువంటి దేశస్థితిలో ఇవాళ రైతు ఉన్నారు. కాబట్టి రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి కనీసం 1000 రూపాయలు నష్టం వస్తుంది. ఇవాళ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య దళారి గమ్ముకుంటే రైతుకి క్వింటాకి 1000 రూపాయలు అంటే 30-35 క్వింటాలు రైతుకు పండితే మొక్కజొన్న 30-35 వేల రూపాయలు ఎకరాకు ఒక్కొక్క రైతుకి నష్టం వస్తుంది. కాబట్టి 2400 గిట్టుబాటు ధర మార్కెట్ కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసి మార్కెట్ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి క్వింటా ప్రతి రైతు దగ్గర నుంచి కూడా కొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి 2-3 రోజుల వ్యవధిలోనే మీరు కనుక మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉద్యమం చేసి కూటమి ప్రభుత్వం మెడలు ఉంచుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.